Hi friends, welcome to Dr. Pravas Reddy Talks. సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి వీడియో చేస్తున్నాను. తప్పకుండా అందరూ చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే చాలా మంది అడిగారు నన్ను లైవ్లో. సో బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి? సో మాకి ఎక్కువ ఫ్యాట్ పేరుకుపోయింది ఆ ప్లేస్లో. సో అది ఒక్కటే బాడీ అంతా ఒకలా ఉండి, పొట్ట మాత్రం ఎక్కువ కనిపిస్తే చాలా ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది కదా! సో, దాని గురించే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఏంటంటే, నేను చెప్పే ఆ టిప్స్‌ని డైలీ మీరు పాటించగలిగితే తప్పకుండా బెల్లీ ఫ్యాట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్‌గా మీకు తగ్గిపోతుంది. అందులో భాగంగా చెప్పే టిప్స్ ఏంటంటే, డైలీ కూడా మంచిగా ఎక్సర్‌సైజెస్ చేయాలి. అంటే ఎక్సర్‌సైజెస్ ఫ్లాట్స్ కావచ్చు, యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, తర్వాత సైక్లింగ్ ఇలా మీకు ఏది వీలైతే అది. సో, ఇలాంటి డైలీ ఎక్సర్‌సైజులు చేయండి. దానివల్ల ఏంటంటే డైలీ మీకు క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. అలాగే అసలు ఆ పొట్ట ఎందుకొస్తుందంటే మీ లివర్ అండ్ ప్యాంక్రియాస్ సరిగ్గా పని చేయకపోవడం వల్ల. సో, వాటి మీద ఓవర్ బర్డెన్ పడడం వల్ల చాలా మందికి స్మోకింగ్, ఆల్కహాల్ తర్వాత ఓవర్‌గా ఈటింగ్ చేయడం, ఎక్కువగా ఫుడ్డీ అవ్వడం, ఇలా ఇంగా అరక్కనే తినడం ఇలాంటి చాలా చాలా రీజన్స్ వల్ల పొట్టనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాగే బాడీలో ఓవర్ హీట్ జనరేట్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఎక్కువవుతుంది. మరి దాని ఒత్తిడంతా గూడా మన పొట్ట రీజియన్‌లో ఉన్న ఆర్గాన్స్ మీద పడుతుంది కదా! సో, కాబట్టి దాన్ని సెట్ చేయాలంటే మనం చేయాల్సింది చాలా సింపుల్ అండి. బట్ చాలా కొన్ని మాత్రం డైలీ చేయాలి. కాన్స్టెంట్‌గా చేయాలి. అంతే కదా! ఒక పెద్ద కొండని ఒక రోజులో పగలగొట్టలేం. రోజు కొంచెం, 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 కొంచెం కొడుతూ ఉంటే తప్పకుండా ఒక రోజుకి ఆ మొత్తం కొండని కరిగించగలం కదా! సో, ఇదే పాయింటే ఇక్కడ గూడా నేను చెప్పదలుచుకున్నది. ఏంటంటే, మనం డైలీ ఎక్సర్‌సైజ్ చేయాలి కంపల్సరీగా. ఓకేనా? అలాగే బాగా మంచిగా వీలైనంత బాడీని వంచాలి చెమట పట్టేలాగా. అలాగే రెండోది మంచిగా ఫుడ్ తీసుకోవడం. అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోండి. అంటే ఆకుకూరలు, సలాడ్స్ యూజ్ చేయండి. ఇందులో పొట్ట ఎక్కువొచ్చినోళ్ళకి సలాడ్స్ చాలా మంచిగా చేస్తాయి. కీర, క్యారెట్ సో, ఇలా ఏమన్నా పచ్చి కాయగూరలు, అలాగే ఫ్రూట్స్, అలాగే ఆకుకూరలు ఇలాంటివి చాలా ఆకుపచ్చగా ఉన్నవన్నీ కూడా బెల్లీ ఫ్యాట్ ఎక్కువున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఓకేనా? సో, ఇది ఒకటి. అలాగే థర్డ్ టిప్ ఏంటంటే, మీరు డైలీ తీసుకునే వాటర్ కంటెంట్‌ని పెంచండి. అంటే వాటర్ తాగమన్నారని లీటర్లు తాగమని కాదు. సో, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం. అంటే మజ్జిగ, తర్వాత చెరుకు రసం, అలాగే కొబ్బరి నీళ్ళు. ఇవి చాలా అంటే చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. సో, వీటిని డైలీ తీసుకోండి. నేను అది కూడా మార్నింగ్ మొదలుపెడితే ఈవినింగ్ 4 లోపల ఇవన్నీ కూడా ఎక్కువ శాతం తీసేసుకోవాలి. ఆఫ్టర్ 4 తర్వాత మళ్ళీ తీసుకోవద్దు. అది మళ్ళీ చాలా రివర్స్‌లో పనిచేస్తాయి. కాబట్టి లిక్విడ్స్ ఏవైనా సరే మార్నింగ్ నుంచి మంచిగా తీసుకోండి. వీలైతే వెజిటబుల్ జ్యూస్ ఇలా అన్నమాట. ఓకేనా? సో, ఇదొకటి. అలాగే బెల్లీ ఫ్యాట్ కరగడానికి మీరు తినే పోర్షన్ చూసుకొని తినండి. అంటే మనం ఏ టీవీ చూస్తున్నాం, ఫోను చూస్తున్నాం, ఇంకేదో పని చేస్తూ తినేస్తామనమాట. ఎంత తింటున్నామో తెలీదు. అసలు ఏం తింటున్నామో మన ప్లేట్‌లో తెలీదు. దానికి మనకి వచ్చే రిజల్ట్ ఏంటంటే కొండలా పేరుకుపోయే కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. సో, అవి ఎక్కడెక్కడో పేరుకుపోతాయి. మనకెక్కడ బలహీనంగా ఉంటదో బాడీలో ఆర్గాన్స్ తక్కువ. సో, మనకి బయో ఎనర్జీస్ వేరియేషన్ అయిపోతాయన్నమాట. కాబట్టి అలా కాకుండా మీరెంత తింటున్నారో, ఏం తింటున్నారో ప్లేట్‌లో చూసుకోండి. అలాగే మంచిగా నమిలి తినండి. దానివల్లేంటంటే డైజెషన్ మీద ఎక్కువ ఒత్తిడనేది పడదు. సో, ఆ ఒత్తిడి పడకపోవడం, మనం నోట్లోనే ఆల్మోస్ట్ నమిలి తినడం వల్ల చక్కగా 32 పళ్ళిచ్చాడుగా దేవుడు. సో, కాబట్టి అవన్నీ మంచిగా నమిలి తిని చక్కగా తిన్నారంటే ఈజీగా డైజెషన్ అవుతది. డైజెస్టివ్ సిస్టమ్ మీద ఎటువంటి ఒత్తిడనేది పడదనమాట. దానివల్ల కూడా బెల్లీ ఫ్యాట్‌ని ఆల్మోస్ట్ తగ్గించొచ్చు. అలాగే తిన్న వెంటనే పరిగెత్తడము, ఇలా నడవడం ఇలాంటివి చేయొద్దండి. ఇండైజెషన్ అవుతది. సో, అలా కాకుండా కొంతసేపు ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని తర్వాత ఏదైనా పని చేసుకోండి. మీరు ఏదైనా ఒకటి సింపుల్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత తింటున్నామో అంత
ఎక్సర్సైజ్ చేయాలి. అంటే దాన్ని కరిగించే పనులు చేయాలి. ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో అంతే తినాలి. ఇప్పుడు సపోజ్ చాలామంది అంటారు, "ఎక్కడ మేడం మాకు యోగా చేసే టైం లేదు, లేదా ఎక్సర్సైజ్ చేసే టైం లేదు. ఎలా ఎలా?" అంటే సో మీకీ అలా ఉన్నప్పుడు మీరు లైట్‌గా తీసుకోండి ఫుడ్. మరీ ఎక్కువ తినొద్దు. అట్లని చెప్పి పూర్తిగా డైట్‌ల పేరు చెప్పి మానేశారనుకోండి, మీరు న్యూట్రిషియస్ పరంగా చాలా చాలా కోల్పోతారు. యాక్చువల్‌గా ప్రకృతి పెట్టిందేంటంటే మనం పని చేయాలి. పనికి తగ్గ తిండి తినాలి. ఎంత తిండి తింటున్నామో అంత పని చేయాలి. ఇది బేసిక్ ఒక రథ చక్రాల్లాగా. ఇవి సరిగా లేవనుకోండి బండి పడిపోతది. సో, మన బాడీ కూడా అంతే. అది ఒక ఇంజిన్ కదా! సో, కాబట్టి మంచి ఫుడ్ అది గూడా ఇంటి ఫుడ్ తీసుకోండి. ఓకేనా? ఇంటి ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. బయట దొరికే చెత్తా చెదారాలు తినొద్దండి. దట్ టూ మైదా, వైట్స్ అన్నీ పక్కన పెట్టండి. మైదాలు, షుగర్‌లు అలాగే తెల్ల తెల్లని ఐటెమ్స్ చాలా ఉంటాయి. వైట్ రైస్ ఎక్కువ ఎక్కువ తినేసేయొద్దు. ఓకేనా? అవి తినొచ్చు తప్పులేదు. కానీ వెరీ వెరీ లిమిట్. మైదా లాంటివైతే అస్సలొద్దు. సో, ఇవి మాక్సిమం ఇప్పుడు చెప్పిన టిప్స్ అన్నీ గూడా మాక్సిమం పాటించండి. తప్పకుండా మీకు మంచి రిజల్ట్ కనిపిస్తది. ఏది కూడా మీకు ఆ పొట్ట ఒక్క రోజులో వచ్చింది కాదు. కొన్ని రోజుల తరబడి, ఏళ్ల తరబడి చేసిన మీ నిర్లక్ష్యం కారణంగా. అలాంటప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే వదిలేయండి. బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయనంత వరకు మీరెంత మంచి తీసుకున్నా అది వర్కౌట్ అవ్వదు. కాబట్టి మంచి తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో చెడుని వదిలేయడం అంతే ఇంపార్టెంట్ కదా! కాబట్టి ఇవి పాటించండి. ఇది ఒక 3-6 మంత్స్ చెప్పాను గదా! ఇందాకే. టైం పడతది దేనికైనా. ఒక్క రోజులో చెట్టు నాటినంత మాత్రాన పెరిగి వృక్షం అయిపోదు ఒక రోజులో. అలాగే మన బాడీకి కూడా చేయంగా ఒక 3-6 మంత్స్ డైలీ వదులుకోకుండా చేశారనుకోండి. ఈరోజు భోజనం ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనుకున్నారనుకోండి. తప్పకుండా ఒక 3-6 నెలల్లో మీకు ఫలితం కనిపిస్తుంది. సో, ఒక రోజులో వచ్చేదేది శాశ్వతం కాదండి. ఎప్పుడు గూడా నిదానంగా మన దరి చేరేదే శాశ్వతంగా ఉంటుంది. దానికి షార్ట్ కట్స్ వెళ్ళొద్దు. పనికిమాలిన పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకోకుండా నేచురల్ వేలోనే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఫ్రెండ్స్ పాటిస్తారు కదూ! తప్పకుండా అందరూ పాటించి మీ రిజల్ట్ ఏంటో నాకు చెప్పండి తప్పకుండా. ఓకేనా? ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ డాక్టర్ ప్రవాస్ రెడ్డి టాక్స్. సో, నా లైవ్‌లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుతుండండి. తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేసి పెడుతుంటాను. కాస్త షేర్ చేయండి మంచి వీడియోస్‌ని, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానెల్‌ని. ఇలాంటి మంచి విషయాలెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? బాయ్.